తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణచైతన్య మండేలా. ఈరోజు మన వీడియోలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అలానే అకాడమిక్ పర్పస్గా రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో, జాబ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఉపయోగపడే ఒక 5 టూల్స్ చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా ప్యూర్గా అకాడమిక్ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండే టూల్స్ అండి. అంటే మీకు స్టూడెంట్స్ అయితే మీకు ఏదైనా ఒక పీడిఎఫ్ని రీడ్ చేసే విధంగా కానీ, ఒక తెలియని టాపిక్ గురించి మోర్ రీసెర్చ్ చేయడానికి కానీ, మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని మాడిఫై చేయడానికి కానీ, ఇలాగ పెద్ద టెక్స్ట్ని సమ్మరైజ్ చేయడానికి కానీ, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి అకాడమిక్ రీసెర్చ్కి యూస్ అయ్యే ఏఐ టూల్స్. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియోని పూర్తిగా చూడండి. మన వ్యూవర్స్లో చాలామంది తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ స్టార్ట్ చేయమని అడిగారు. వారి కోసం తక్కువ ఫీజుతో ఏఐ బిగినర్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాచ్ 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున ప్రారంభం కాబోతుంది. ఈ కోర్స్ అంతా కూడా తెలుగులో ఉంటుందండి. ఈ కోర్స్ కోసం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్ తో మనం కొలాబరేట్ అయ్యాం. ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ముందు రిజిస్టర్ చేసుకునే 50 మంది ఫస్ట్ బ్యాచ్ లో ఉంటారు. ఆలస్యం చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ మీకు చెప్పబోయే ఏఐ టూల్ పేరు క్విల్ బాట్ అండి. ఇది ఎవరికైతే ఒక పెద్ద టెక్స్ట్ ఉంటుంది, అంటే పెద్ద పారాగ్రాఫ్స్ ఉంటాయి, దాన్ని సమ్మరైజ్ చేసుకోవాలి. అంటే మనకు అర్థం కావట్లేదు, చాలా పెద్ద పారాగ్రాఫ్ ఉంది. ఉదాహరణకి మన బ్లాక్ చైన్ అనే ఒక టెక్నాలజీ కంటెంట్ ఉంది. ఇప్పుడు ఈ బ్లాక్ చైన్ కంటెంట్ ఇచ్చాను నేను, చాలా పెద్ద కంటెంట్ అయింది. బట్ ఇప్పుడు దీన్ని మనకు సమ్మరైజ్ కావాలనుకుంటే సింపుల్గా మన క్విల్ బాట్తోకి వెళ్ళి పారాగ్రాఫ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనకి సెలెక్ట్ చేసుకుని సమ్మరైజ్ మీద క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇంత కంటెంట్ని చిన్నగా 4 లైన్స్లో ఇచ్చేసింది. దిస్ రీసెర్చ్ ఆర్టికల్ ఎక్స్ప్లోర్ ద ఫండమెంటల్స్, అప్లికేషన్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, హైలైట్స్ ఇన్ ట్రాన్స్ఫర్మేటివ్ క్యాపబిలిటీస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ వైడ్ స్ప్రెడ్ అడాప్షన్. ఈవెన్ మీరు దాన్ని ఇంకా మార్చుకోవచ్చు, సమ్మరీ అంత ఉండాలి. ఈవెన్ మీరు మార్చుకుంటే దానికి తగ్గట్టుగా, ఇప్పుడు మనం కొంచెం లెంత్ పెంచాం, దానికి తగ్గట్టుగా సమ్మరైజ్ అవుతుంది. సో కొంచెం పెరిగింది చూసారా, ఇలా మనకు కావాల్సిన సైజులో మరి సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఎటువంటి మెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఎక్కువ పదాలు యూస్ చేస్తే మాత్రం మీ మెయిల్ ఐడితో ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి. తర్వాత ఎక్కువ పారాగ్రాఫ్లు ఇవ్వడానికి ఉండదు. ఇనీషియల్గా ఫ్రీగా ఉన్నప్పుడు దానికి అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ పారాగ్రాఫ్స్ కూడా ఇచ్చినా కూడా మనకి వర్క్ అవుతుంది. సో స్టూడెంట్స్కి ఎవరికైనా సమ్మరైజ్ చేయడానికి, లేకపోతే కాంప్లెక్స్ టాపిక్స్ సమ్మరైజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ చెప్పబోయే టూల్ పేరు humata.ai. ఇది ఎవరికంటే ఒక పీడిఎఫ్ ఉందండి, ఆ పీడిఎఫ్ నుంచి మనకి సమాచారం కావాలి. అంటే మనం పూర్తిగా పీడిఎఫ్ చదువుకోకుండా ఆ పీడిఎఫ్లో పలానా క్వశ్చన్ అడిగితే మనకు సమాధానం చెప్పేలా ఉండాలి. ఈవెన్ మీకు అకాడమిక్ రీసెర్చ్ పేపర్లకి బాగా యూజ్ అవుతుంది ఇది. నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు సైన్ అప్ అవ్వాలి. ఇది సైన్ అప్ అయిన తర్వాత మీ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసి మీరు కన్ఫర్మేషన్ లింక్లోకి మీరు వెరిఫై చేయాలి. వెరిఫై అయిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ చూపిస్తాను. యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇక్కడ మీరు ఒక పీడిఎఫ్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పీడిఎఫ్ని అప్లోడ్ చేయండి. థర్మోడైనమిక్స్ సంబంధించిన టాపిక్ ఇది. ఓపెన్ మీద క్లిక్ చేశాను. ఇనీషియల్గా ఏమవుతుందంటే కొంత టైం అప్లోడ్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది. అయితే ఇది నేను ఫ్రీ వర్షన్ కాబట్టి ఒక ఫైల్ని అడుగుతుంది. నేను ఆల్రెడీ ఒక ఫైల్ని అప్లోడ్ చేశాను, ఏఐ ఫ్యూచర్ అనే పీడిఎఫ్ని. సో మీరు ఫ్రీ అకౌంట్లో అయితే ఒక ఫైల్ మాత్రం అప్లోడ్ చేయవచ్చు. సో నేను ఆ ఒక్క ఫైల్ ఏంటో మీకు చూపిస్తాను. నేను అప్లోడ్ చేసింది ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అనే ఒక ఫైల్ నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ పీడిఎఫ్ని మొత్తం చదివే కన్నా ఇక్కడ మనకి డైరెక్ట్గా ఆస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం క్వశ్చన్ అడిగినా మీకు సమాధానాలు చెప్తుంది. నేను మీకు ఉదాహరణకు ఒక క్వశ్చన్ అడిగాను ఇందాక, డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ అని అడిగాను. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. సో డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అని నేను చార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం చేస్తుందంటే మన పీడిఎఫ్ని స్కాన్ చేసుకుంటుంది. ఈ పీడిఎఫ్లో మెషిన్ లెర్నింగ్, ఏఐ, డీప్ లెర్నింగ్ అనే క్వశ్చన్ ఉందా అని చెక్ చేసి దానికి రిలేటెడ్ సమాధానం మనకు వస్తుంది. సో చూసారా, మనం పూర్తిగా ఈ డాక్యుమెంట్ చదివే బదులు నేను ఆ క్వశ్చన్ అడిగితే మనకి ఏ పేజెస్లో, ఫస్ట్ పేజ్లో ఉంది, సెకండ్ పేజ్లో ఎక్కడెక్కడ దానికి సంబంధించిన టాపిక్ ఉంది అని సమాధానం కూడా వచ్చింది. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఇక్కడ మీరు చూస్తే మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో చెప్తుంది, డీప్ లెర్నింగ్ అంటే ఏంటో చెప్తుంది. సో మనం అడిగిన ప్రశ్నకి సమ్మరైజ్ చేసి ఈ పీడిఎఫ్ ఇచ్చేస్తుంది. ఇలాగ మీరు ఏమైనా పీడిఎఫ్లో అప్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన డేటా అనేది మీకు క్వశ్చన్ రూపంలో ఆన్సర్ వచ్చేస్తుంది, టైం సేవ్ చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ ఏ టూల్ పేరు elicit.com అండి. ఇది ఒక వెబ్సైటు. మీరు ఇందులో కూడా ఫస్ట్ అయితే మీకు ఖచ్చితంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి పేరు ఎంటర్ చేసి
అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే రీసెర్చ్ పేపర్లు మీరు ఏ క్వశ్చన్ అని అడగండి, ఇంటర్నెట్లో మీకు తెలియని ఏ టాపిక్ అయినా తీసుకోండి, దానికి సంబంధించిన రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. హెయిర్ ఫాల్ మనకి ఇది ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం అనుకుని మనం ఇందులో రీసెర్చ్ సంబంధించి ఎంటర్ ఇచ్చాము. ఇప్పుడు మీకు సమ్మరైజ్ చేసి ఇచ్చేసింది చూడండి. రేంజ్ ఆఫ్ లాంగ్ డెవలప్మెంట్ ఇస్ సజెస్టెడ్ మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ హెయిర్ సర్జరీ సచ్ as యూస్ స్టేపుల్స్ ఇంక్లూడింగ్ ఫార్ములేషన్ ఇంక్లూడింగ్ ట్రైడాక్స్ ప్రామ్నింగ్స్ హిబికస్ రోషనిస్. దీనికి సంబంధించిన మనకి ఏమి యూస్ చేశారు, ఇప్పటివరకు ఏం రీసెర్చ్ జరిగింది దీని మీద అని చెప్పి మనకి ఇచ్చేసింది. ఇలా మన ఏ టాపిక్ అయినా ఉండి మీకు నచ్చిన ఏ టాపిక్ ఇచ్చినా కూడా దానికి సంబంధించినట్టుగా రీసెర్చ్ పేపర్లకు చూపిస్తాయి. ఇంకోండి దీనికి సంబంధించిన సమరీ వస్తుంది, రీసెర్చ్ పేపర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ రాసిన రీసెర్చ్ పేపర్ జర్నల్స్ ఏమి ఉన్నాయో మీకు చూపించేస్తుంది అనమాట. ఉదాహరణకి ఇది క్లిక్ చేద్దాం. అందులో ఉన్న సారాంశం చూపిస్తుంది. లేదు ఇంకోటి చూద్దాం, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, దీనికి సంబంధించిన సారాంశం చూపిస్తుంది. ఇలా మీరు రీసెర్చ్ చేయాల్సిన ఏ టాపిక్ అని ఇందులో అడగండి, దానికి సమాధానం దొరుకుతుంది. ప్రధానంగా రీసెర్చ్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది. ఇక నెక్స్ట్ టూల్ పేరు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ పేపర్ అండి. ఈ ఎక్స్ప్లెయిన్ పేపర్ కూడా ఇంచుమించుగా మీకు హ్యూమాటా టైప్లోనే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది ఇంటర్ఫేసు. ఇందులో ఏంటంటే మీరు ఎటువంటి డాక్యుమెంట్ ఇచ్చినా దానికి రిలేటెడ్ సమ్మరీ అనేది ఇందులో ఇస్తుంది అనమాట. సో దీనికి కూడా మీరు ఫ్రీగానే స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలంటే మాత్రం మీరు అయితే అకౌంట్ ఉండాలి. సో నేను ఆల్రెడీ నా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేశాను. దానికి మీరు అప్లోడ్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన డాక్యుమెంట్ని క్లిక్ చేయండి. దానికి థర్మోడైనమిక్స్ ఇది ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి అప్లోడ్ అయిపోయింది కదా ఇది. ఇక్కడ మనకి ఏమైనా తెలుసుకోవాలంటే పలానా పేజీలో మనకి హెల్ప్ చేస్తుందో దానికి ఈ టాపిక్ ఏదో మనం హైలైట్ చేస్తే చూడండి, ఇక్కడ దానికి సంబంధించిన టెక్స్ట్ వస్తుంది మీరు చూస్తే కనుక. సో మీరు అక్కడ ఇచ్చి ఇదేంటని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ టాపిక్ ఉంది కదా, దీన్ని మనకు సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఇదేంటి ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెయిన్ మీద క్లిక్ చేస్తాం. సో న్యూటన్ మీటర్స్ అంటే ఏంటి, దాని SI యూనిట్స్, దాని ఈక్వలెంట్ జౌలు, ఈ డీటెయిల్స్ వచ్చింది కదా. మీరు ఏదైనా టాపిక్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ పూర్తి డీటెయిల్స్ అనేవి. ఇంకోటి చార్ట్ ఆప్షన్ ఉంది, కాకపోతే మనకి దీనికి అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే మనకి డైరెక్ట్ చార్ట్ కూడా చేయొచ్చు, దానికైతే వీళ్ళు పెయిడ్ వర్షన్ అనేది పెట్టారు. చివరిగా మీకు చెప్పబోయే టూల్ పేరు ఏంటంటే wordwise.ai అండి. ఇది ఉపయోగం ఏంటంటే మీకు ఏమైనా గ్రామర్ మిస్టేక్స్ ఉంటే ఆటోమేటిక్గా ఇది కరెక్షన్స్ చెప్తుంది. దీనికి కూడా మీరు ఖచ్చితంగా అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. సో నేను లాగిన్ అయిన తర్వాత నాకు చూపించింది చూడండి. నేను కావాలంటే చాలా తప్పులున్న సెంటెన్సెస్ ఇచ్చాను. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే అక్కడ ఏం మిస్టేక్స్ ఉన్నాయి చూపించేస్తుంది. ఇప్పుడు మీరు కావాలంటే ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఆ ఫార్మాట్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇది అకాడమిక్ టైప్లో ఉంది, దీన్ని బిజినెస్ కింద మార్చాలంటే బిజినెస్కి మార్చుకోండి. దానికి తగ్గట్టుగా ఎడిట్ చేస్తుంది అనమాట. సో మనకి హైలైట్ చేస్తే మన ఏమైనా మిస్టేక్స్ ఉంటే వన్ కేస్ మీరు ఏమైనా ఒక డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేద్దాం అనుకుంటే ఇందులోకి వెళ్ళి మీ టెక్స్ట్, మీ సెంటెన్సెస్ కానీ మీ టాపిక్ అంతా, మీ ఆర్టికల్ అంతా క్రియేట్ చేసి ఇక్కడ పెడితే మీ మిస్టేక్స్ అని తెలిస్తే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. ఇవి మీకు అకాడమిక్ రీసెర్చ్ పరంగా ఉపయోగపడే 5 AI టూల్స్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.